Hello, hi, good morning, good afternoon, good evening, edios to all subscribers of AP Updates. సరే జోక్ చెప్పుకొని మనము లెసన్లోకి వెళ్ళిపోతాము. ఒకసారి ఏమైందంటే భర్త భార్యని సినిమాకి తీసుకెళ్తానని చెప్పి మాటిచ్చి ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ విషయం మర్చిపోయాడు. సరే సాయంత్రం అయింది, ఆయన దాంట్లో అసలే చిరాకు మీద ఉంది ఆవిడ. ఆ టైంలో మనోడు ఏం చేశాడు, ఫోన్ చేసి హలో కొంచెం లేట్ అయింది కానీ ఇవాళ బాగా ఆకలేస్తుంది, వంట ఏం వండావు అని అడిగాడు. బాగా అసలు మంచి చిరెత్తుకుంది కదా. ఆ దెబ్బతో ఏం చేసింది, ఫోన్ చేయగానే విషం వండాను అంది. ఓ అలాగా, నాకు రావడం కొంచెం లేట్ అవుద్ది కానీ నువ్వు మీ అమ్మ తినేసి పడుకోండి. హలో జోక్. అదే ఇంకో జోకా అంటే మామూలుగా బర్త్డే రేపు వైఫ్ది అంటే భర్త నాడు ఏమే నీకు ఏం కావాల్సి వస్తుంది గిఫ్ట్ కింద అని అడిగితే ఆవిడ చాలా సీరియస్గా ఉంది. నాకు విడాకులు కావాల్సి వస్తుందంటే, అరే బర్త్డే అంటే గిఫ్ట్ అడగాలి కానీ గిఫ్ట్ ఇస్తాననకూడదు అన్నాడు. ఓ జోక్. ఇప్పుడు మనం లెసన్లోకి ఎంటర్ అయిపోదాము. ఇవాళ నుంచి నోట ఆపండి, చాలా సీరియస్. ఏంటంటే ఎనాలిసిస్ అనేది ఇప్పుడు మనం నేర్చుకునేటువంటి చాలా క్రూషియల్ సబ్జెక్ట్ ఇది. ఇప్పుడు నేర్చుకున్న చాప్టర్స్ అన్నిట్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఈజ్ టెన్స్. And later to that, this analysis chapter is also very much important for spoken English particularly. ఇక్కడ ఏంటంటే అనాలిసిస్లో ఇప్పుడు చెప్పబోయేది ఇంపార్టెంట్ కాదు. ఒక టీచర్గా నేను ఏది వదిలిపెట్టకూడదు అని చెప్తున్నాను తప్ప యాక్చువల్గా ఇప్పుడు చెప్పబోయేది ఇంపార్టెంట్ అది కాదు. బట్ వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుంటడం మంచిది మీరు, అందుకని చెప్తున్నాను. ఈ పార్ట్ ఇంపార్టెంట్ కాకపోయినా కూడా నోట్ చేసుకోవడం చాలా మంచిది. ఏంటంటే అనాలిసిస్ అంటే విశ్లేషణ. ఆ వాక్యం యొక్క విశ్లేషణనే సెంటెన్స్ అనాలిసిస్ అంటారు. దీనిలోనే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లు వస్తాయి. ఈ సబ్జెక్ట్ మొత్తం ఈ చాప్టర్స్ అన్ని మీరు కనుక ఒక 5-6 చాప్టర్స్ ఈ ఎపిసోడ్స్ ఇవి కనుక థరోగా ఫాలో అయితే కనుక మీకు స్పోకెన్ ఇంగ్లీష్ కూడా చాలా బాగా ఉపయోగపడేటువంటి అంశం. ఇక్కడ ఏంటంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అడుగుతారు, మీకు ఆ విషయం తెలుసు. ఒక సెంటెన్స్లో క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి, ఇది ఎంతగానో ఇంగ్లీష్ ప్రియుల్ని పట్టుకొని పీడిస్తున్న సమస్య. దానికి సరైన పరిష్కారం అంటే సరైన డిస్క్రిప్షన్ దొరకటల్లా. సో నేనేంటంటే ఈ క్లాజ్కి ఫ్రేజ్ అంటే అసలు క్లాజ్ అంటే ఏంటి, క్లాస్ కాదు క్లాజ్, CLAUSE క్లాజ్ అంటే ఏంటి, PHRASE ఫ్రేజ్ అంటే ఏంటి ఇప్పుడు మీకు వివరిస్తాను. క్లాజ్ అన్నా ఫ్రేజ్ అన్నా కూడా సెంటెన్స్లో భాగమే. క్లాస్ అండ్ ఫ్రేజ్ బోత్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక వాక్యం యొక్క భాగాలే ఈ రెండు కూడా. కాబట్టి వీటి యొక్క సిమిలారిటీస్ ఏంటంటే క్లాజు సెంటెన్స్లో ఒక భాగమే, ఫ్రేజీ సెంటెన్స్లో ఒక భాగమే. మరి క్లాజ్ అంటే ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్లో సబ్జెక్టు ఫినిట్ వెర్బు అంటే టెన్స్ చెప్పగలిగేటువంటి వెర్బు. ఒక సెంటెన్స్లో ఏ భాగంలో అయితే అంటే ముందు వెనక అని మాత్రం ఎప్పుడు పెట్టుకోవద్దు. నేను ఇంతకుముందు చెప్పా, డైరెక్ట్ ఇండైరెక్ట్ కానీ ఏదైనా చెప్పినప్పుడు ముందు వెనక అనే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోమాకండి. ఒక సెంటెన్స్లో సబ్జెక్టు ఫినిట్ వెర్బు ఉన్న భాగాన్నే క్లాజ్ అంటాము. అలా కాకుండా ఫ్రేజ్ అంటే ఏంటంటే దీనిలో సబ్జెక్ట్ ఉండదు, ఉండకూడదు. ఫ్రేజ్ అంటే ఆబ్జెక్ట్ ఉండొచ్చు. అలాగే ఫ్రేజులో ఫినిట్ వెర్బ్ ఉండదు, ఉండకూడదు. కానీ ఇన్ఫినిట్ వెర్బ్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. జనరల్గా మనకి ఇంగ్లీష్ చెప్పే ప్రొఫెసర్స్ కానీ ఎవరన్నా కూడా ఇక్కడ స్లిప్ అయ్యేది ఏంటంటే ఒకటే చెప్తారు, అరే క్లాజ్ అంటే ఏంటండి అని అడిగాం అనుకోండి, ఏం చెప్తారు ఎవరన్నా సరే, ఏమండి వెర్బ్ ఉంటే క్లాజు, వెర్బ్ లేకపోతే ఫ్రేజ్ అంటారు. అది కరెక్టే, కానీ ఇక్కడ ఇంకాస్త మీకు కీన్గా డెఫినేషన్ ఇస్తున్నా. వాట్ ఈస్ ద కీన్ డెఫినేషన్ ఆఫ్ ఏ క్లాజ్ అండ్ ఏ ఫ్రేజ్ అంటే వెర్బ్ ఉండడం లేకపోవడం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒక సెంటెన్స్లో ఫినిట్ వెర్బ్ ఉన్న భాగాన్ని, సబ్జెక్ట్ ఉన్న భాగాన్ని క్లాజ్ అంటారు. ఫ్రేజ్ అంటే ఏంటంటే అందులో ఫినిట్ వెర్బ్ ఉండదు కానీ ఇన్ఫినిట్ వెర్బ్స్ ఉండొచ్చు. అలాగే సబ్జెక్ట్ ఉండదు కానీ ఆబ్జెక్ట్ ఉండొచ్చు. ఆబ్జెక్ట్ ఉన్న ఫ్రేజ్లో ఉండొచ్చు, తప్పులేదు. సబ్జెక్ట్ మాత్రం రాదు ఫ్రేజ్లో. ఫ్రేజ్ అంటే ఏంట్రా అంటే సబ్జెక్టు ఫినిట్ వెర్బు లేని భాగము సెంటెన్స్లో. క్లాజ్ అంటే ఏంట్రా అంటే ఒక సెంటెన్స్లో సబ్జెక్టు ఫినిట్ వెర్బు ఉన్నటువంటి భాగము. అయితే ఒక క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫినిట్ వెర్బే. వన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫినిట్ వెర్బ్ ఓన్లీ. ఒక ఫినిట్ వెర్బ్ ఒక క్లాజులో సెంటెన్స్లో కానీ నేను చెప్పేది బాగానండి, స్పష్టంగా నేను తప్పు చెప్పటలా. ఒక క్లాజులో ఒక ఫినిట్ వెర్బే ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. సబ్జెక్ట్ ఏమైనా ఉండొచ్చులే, సబ్జెక్టు ఒక ఫినిట్ వెర్బ్ ఉంటాయి. వన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫినిట్ వెర్బ్ రాసుకోండి.
బట్ ఫ్రేజ్ అంటే ఏంటంటే అసలు దీనిలో ఫినిటివ్ వెర్బ్ ఉండదు, కానీ ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. అలాగే క్లాసులో ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఉండొచ్చు. జాగ్రత్తగానండి, క్లాస్ అంటే సబ్జెక్ట్ ఉండాలి, ఎన్ని సబ్జెక్ట్స్ అయినా పర్లా. ఓకే, ఫినిటివ్ వెర్బ్ మాత్రం ఒకటే ఉండాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఒక క్లాజ్ ఈజ్వల్ ఒక ఫినిటివ్ వెర్బ్, బట్ ఫినిటివ్ వెర్బ్ ఉండి తీరాలి, అది ఒకటే ఉండాలి. కానీ ఇన్ఫినిటివ్ వెర్బ్లు ఎన్నన్నా ఉండొచ్చు క్లాజులో, సెంటెన్స్లో కదా, క్లాజులో ఇన్ఫినిటివ్ వెర్బ్లు ఎన్నన్నా ఉండొచ్చు. అట్లాగే ఫ్రేజులో కూడా ఫినిటివ్ వెర్బ్ అసలు ఉండకూడదు, కానీ ఇన్ఫినిటివ్ వెర్బ్స్ మాత్రం ఎన్నన్నా ఉండొచ్చు, ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, సబ్జెక్ట్ ఉండకూడదు. కానీ కాబట్టి ఇప్పుడు చెప్పండి, నేను చెప్పింది ఏంటి? క్లాజ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్, ఇన్ ద సేమ్ వే ఫ్రేజ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. క్లాజ్ అనేది సెంటెన్స్లో ఒక భాగం, ఫ్రేజ్ అనేది సెంటెన్స్లో ఒక భాగము. అయితే క్లాజులో సబ్జెక్ట్ ఉండాలి, ఫ్రేజ్లో సబ్జెక్ట్ ఉండకూడదు. క్లాజులో ఒక ఫినిటివ్ వెర్బ్ ఉండాలి, ఫ్రేజ్లో ఫినిటివ్ వెర్బే ఉండకూడదు. క్లాజులో ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఉండొచ్చు, ఫ్రేజ్లో కూడా ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఉండొచ్చు. వెర్బ్స్ ఉండకూడదన్నా కానీ ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉండొచ్చు. అలాగే క్లాజు పూర్తి అర్థాన్ని ఇచ్చేస్తుంది, సెంటెన్సు పూర్తి అర్థాన్ని ఇవ్వదు. Clause gives full meaning, whereas phrase doesn't give full meaning. Okay, now going into the examples, ఇది మీరు రాసుకోవాల్సింది. క్లాజ్ అంటే ఏంటి, ఫ్రేజ్ అంటే ఏంటి మీకు ఇప్పుడు అర్థం ఉంటుంది. ఎగ్జాంపుల్తో వివరిస్తే మీకు ఇంకా సిమెంటింగ్ అయిపోతుంది. ఓకే, ఫస్ట్ చూడండి, జాను ఈజ్ బ్రింగింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ సూపర్ మార్కెట్. ఓకే, ఇందులో క్లాజ్ ఏది, ఫ్రేజ్ ఏది? నిజంగా చెప్తున్నానమ్మా, అస్సలు మీరు దీన్ని గుర్తుపెట్టుకోకపోయినా ఏం పర్లా, దీన్ని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది ఒక హార్డ్వేర్ ఇంగ్లీష్ టైప్ అనమాట, కంప్యూటర్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లాగా. ఓకే, అదేంటంటే ఎక్కడన్నా టెక్నికాలిటీలో మీకు ఉపయోగపడుతుందని చెప్పడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏం లేదు జనరల్ ఇంగ్లీష్కి. బట్ నా ధర్మంగా నేను చెప్తున్నా. ఓకే, బట్ ఇది నేర్చుకోవడం ఉపయోగం రేపు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్లో ఉంటుంది, పరోక్షంగా దేని ఉపయోగం ఉంటుంది కాబట్టి చెబుతున్నా. జాను ఈజ్ బ్రింగింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ సూపర్ మార్కెట్ అన్నాం. దీనిలో క్లాజ్ ఏది, ఫ్రేజ్ ఏది గుర్తుపట్టాలంటే నేను ఒకటి చెప్తా, మిగతా మీరు చెప్తారు. కానీ ఇందులో జాను ఈజ్ బ్రింగింగ్ వెజిటబుల్స్ ఫ్రమ్ సూపర్ మార్కెట్లో ముందున్న భాగాన్ని ఎప్పుడు అనుకోవాలి, చివరిన భాగాన్ని ఫ్రేజ్ అనుకోవాలని బండగుర్తు రావాలని చెప్పుంటే క్షమించండి, అది కరెక్ట్ కాదు. ముందు వెనకనే చెప్పొద్దు. సబ్జెక్ట్ ఉన్నది ఏది అంటే ఈజ్ బ్రింగింగ్ చేస్తుంది ఎవరు, జాను. కాబట్టి జాను అనే సబ్జెక్ట్ ఉంది అంటే ఈ భాగాన్ని మనం క్లాజ్ అంటాం. పోనీ ఇంకోటి కూడా చూద్దాం, అంటే క్లాజ్ అంటే ఏంటి, ఫినిటివ్ వెర్బ్ కూడా ఉండాలనే కదా. సో ఫినిటివ్ వెర్బ్ ఉన్నది అంటే చూడండి, ఈజ్ బ్రింగింగ్, ఎస్ ఈజ్ అనేటువంటి ఫినిటివ్ వెర్బ్ కూడా ఉంది. సో సబ్జెక్ట్ ఫినిటివ్ వెర్బ్ ఉంది కాబట్టి జాను ఈజ్ బ్రింగింగ్ వెజిటబుల్స్ వరకు అంటే అందులో ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు, బట్ సబ్జెక్ట్ ఉండి తీరాలి, ఉంది. ఫినిటివ్ వెర్బ్ ఉండి తీరాలి, ఉంది. సో జాను ఈజ్ బ్రింగింగ్ వెజిటబుల్స్ అనేది క్లాజ్. ఓకే, జాను ఈజ్ బ్రింగింగ్ వెజిటబుల్స్ అని క్లాజ్. మరి ఫ్రమ్ సూపర్ మార్కెట్ ఉంది, ఇందులో అసలు వెర్బే లేదు. అంటే నేను ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉండాలని రూల్ చెప్పాలా, ఉంటే ఉండొచ్చు. ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉందే, అదేంట్రా ఇది కూడా క్లాజ్ అయినా కంగారు పడతారేమో, కాదు. ఫినిటివ్ వెర్బ్ ఉంటేనే క్లాజ్. ఫినిటివ్ వెర్బ్ లేకపోయినా, అసలు వెర్బే లేకపోయినా కూడా అది ఫ్రేజ్. ఇక్కడ ఏంటి, అసలు ఫ్రమ్ సూపర్ మార్కెట్ అయిన దానిలో అసలు వెర్బే లేదు, మరీ బాధ లేదు. ఒకవేళ ఉన్నా ఏదో టు గో అను, గో ఇంగ్ అను, అలాంటి ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఉన్నాయనుకో, ఆ వెర్బ్ ఉన్నట్టు లెక్కలోకి రాదు కాబట్టి అది ఫ్రేజే. ఫినిటివ్ వెర్బ్ మాత్రం ఉండకూడదండి. అసలు వెర్బే లేదు, ఇంక బాధే లేదు. అయితే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది, సూపర్ మార్కెట్ అనే ఆబ్జెక్ట్ ఉంది అంటే సబ్జెక్ట్ ఉండకూడదు కానీ ఆబ్జెక్ట్ ఉండొచ్చు ఫ్రేజులో. కాబట్టి ఫ్రమ్ సూపర్ మార్కెట్ అనేది ఫ్రేజు. జాను ఈజ్ బ్రింగింగ్ వెజిటబుల్స్ క్లాజ్, ఫ్రమ్ సూపర్ మార్కెట్ అనేదేమో ఫ్రేజ్. తర్వాత చూడండి, ఇప్పుడు ఏం లేదు క్లాజు ఫ్రేజ్ అంటే. క్లాజ్ అనుకోండి తల, ఫ్రేజ్ అంటే ఏంటి, చెయ్యి. బాగా గుర్తుపెట్టుకోండి, క్లాజ్ అంటే తల, ఫ్రేజ్ అంటే చెయ్యి అనుకోండి. అసలు మన ఎంటైర్ బాడీ సెంటెన్స్ అనమాట, అంటే మన తల నుంచి కాళ్ళ దాకా అంతా కూడా దీన్ని సెంటెన్స్ అంటాం. ఇది ఒక సెంటెన్స్గా తీసుకుంటే తల అనేది సెంటెన్స్లో ఒక పార్టే, ఇది విడిగా ఉండదు, మన బాడీలో ఒక పార్ట్. చెయ్యి అనేది కూడా మన బాడీలో ఒక పార్టే, ఇది కూడా విడిగా ఉండదు. కాబట్టి ఏం చెప్తున్నాము, ఈ క్లాజ్ అనేది తల అనుకుంటే, ఈ చెయ్యి అనేది ఫ్రేజ్ అనుకుంటే, ఈ క్లాజు ఈ ఫ్రేజు కూడా మన బాడీలో ఒక పార్టే. అంటే సెంటెన్స్ ఇది అనుకుంటే ఇది క్లాజు, ఇది ఫ్రేజు. ఓకే, అయితే నేనేం చెప్తున్నాను, క్లాజులో సబ్జెక్ట్ ఉండాలి అంటే తలలో బ్రెయిన్ ఉండాలి, ఫ్రేజ్లో ఉండకూడదు. చేతిలో మెదడు ఎవరికి ఉండకూడదు, మోకాల్లో చేతిలో మెదడు ఉందంటే అది తెలివిలో కాదనమాట. కాబట్టి ఏంటి, ఇక్కడ మెదడు అయితే మన తలలో ఉంటుందో చెయ్యిలో ఉండదు, కానీ ఈ మెదడు మొత్తం బాడీకి ఉపయోగం. అలాగే సెంటెన్స్ మొత్తానికి సబ్జెక్ట్ ఉండాలి, కానీ ఎక్కడ ఉండాలి, క్లాస్లో ఉంటుంది. కాబట్టి ఆ
క్లాజ్ అనేది ఏదిరా అంటే సబ్జెక్ట్ ఉన్న భాగాన్ని క్లాజ్ అంటాం, అంటే మెదడు ఉన్న భాగాన్ని తల అంటాం. కాబట్టి తల అనేది మనం క్లాజ్గా తీసుకుంటే ఇందులోనే బ్రెయిన్ ఉంటుంది. ఇక్కడ ఈ ఫ్రేజ్లో బ్రెయిన్ ఉండకూడదు. అట్లాగే మనం ఏమనుకున్నాం, నెక్స్ట్ ఫినిటివ్ వెర్బ్ ఉండాలి అన్నాం. అంటే ఏంటి, తలలో మనకి బ్రెయిన్ అనేది ఒకటే ఉంది. ఓకే, ఫినిటివ్ వెర్బ్ అంటే ఏంటి, ఇప్పుడు తలలో ఏ నోరో తీసుకోండి, ఈ తలకి నోరు ఉండాలి కానీ చేతికి నోరు ఉండకూడదు. కాబట్టి ఇక్కడ క్లాజ్కి మనం ఏమనుకుంటున్నాము అంటే ఇది మన క్లాజ్ అనుకుంటే లోపల ఉండే బ్రెయిన్ ఏమో సబ్జెక్టు, ఈ నోరేమో ఫినిటివ్ వెర్బ్, ఇది ఫినిటివ్ వెర్బ్. అలా అని చెప్పేసి ఇక్కడ చేతికి అసలు వేళ్ళు ఉన్నాయి కదా, అంటే ఇన్ఫినిటివ్ వెర్బ్స్ ఉండొచ్చు అనమాట. అలాగే ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు, కానీ ఈ చేతికేమో బ్రెయిన్ ఉండకూడదు, అంటే మెదడు చేతిలో ఉండకూడదు, నోరు చేతికి ఉండకూడదు. కానీ ఇది కూడా మన శరీరంలో భాగమే. అలాగే తల అనేది ఏమో క్లాజ్ అనుకుంటే దీనిలో బ్రెయిన్ అనేది వచ్చేప్పటికి మీకు ఏం చెప్పాను నేను, సబ్జెక్టు, నోరు అనేది ఏమో ఫినిటివ్ వెర్బ్. ఇవి ఇక్కడ ఉండాలి. అర్థమైంది మీకు? ఇలా బాడీ పార్ట్స్తో కూడా పోల్చుకుంటే మన బాడీని ఒక సెంటెన్స్ అనుకుంటే దీనిలో తల భాగాన్ని మనం క్లాజ్ అన్నాం, చేతి భాగాన్ని మనం అన్నాము ఫ్రేజ్ అన్నాము. బట్ రెండు కూడా మన శరీరంలో ఒక అయితే తల ఏంటంటే చేయలేకుండా మనం బతకచ్చు. అంటే ఏంటి, హెడ్ అనేది పూర్తి మీనింగ్ ఇస్తుంది మనిషికి. ఆ తల చూసి, ఆ ఫేస్ చూసి ఆ అందమా, ఆ తెలివితేటలా, ఆ వినికిడి శక్తి, ఆ దృష్ట్యా అనేది చెప్పచ్చు మనం. అంటే ఏంటి, తల కంపల్సరీ. అంటే ఏంటంటే మనం ఒక సెంటెన్స్లో క్లాజ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఒకవేళ ఫ్రేజ్ అనేది చెయ్యనుకోండి, అది లేకపోయినా పర్లా ఉన్నా పర్లా, అంటే ఉంటే మంచిదే, చేయలేకుండా ఉన్నా ఎవడో అండు, కానీ అది కంపల్షన్ అయితే ఒకవేళ లేకపోయినా తట్టుకోవచ్చు, తల లేకపోతే ఉండలేంగా. కాబట్టి క్లాజ్ని తనతో పోల్చాను, చేతినేమో మనం ఫ్రేజ్తో పోల్చాం. కానీ రెండు మన బాడీ పార్ట్సే, ఈ చెయ్యి ఈ బాడీలోదే, ఈ తల ఈ బాడీలోదే. సో మీకు ఇది అర్థమైందని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే చెయ్యి అనే దానికి దాని పనులు దానికి ఉంటాయి, కానీ ఇందులో సబ్జెక్టు అంటే బ్రెయిన్ ఉండదు. అలాగే ఫినిటివ్ వెర్బ్ అంటే ఏంటంటే నోరు ఉండదు, కానీ క్లాజ్కి ఉంటాయి. ఓకే, బట్ చేతికి ఆబ్జెక్ట్స్ అంటే వేళ్ళు ఉండొచ్చు. అలాగే తల కూడా ఫినిటివ్ వెర్బ్స్ బోర్డు ఉండొచ్చు, చెవులు వెంట్రుకలు ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ మనము క్లాజ్ ఆఫ్ ఫ్రేజ్ గురించి ఎంతగానో మనం చెప్పుకోకలేదు. కానీ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, విక్రమ్ ప్రిపేర్స్ టు గో టు సింగపూర్ అన్నాం. ఓకే, ఇందులో మనకి క్లాజ్ ఎదురా ఫ్రేజ్ ఎదురా అంటే చూడండి, విక్రమ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉన్న భాగం అంటే తలకే ఉంది అక్కడ. ప్రిపేర్స్ అనే ఫినిటివ్ వెర్బ్ నోరు ఉంది కాబట్టి ఇది తల, దీన్నే మనం క్లాజ్ అంటాం. విక్రమ్ ప్రిపేర్స్ అన్నాం, ఇంతవరకు క్లాజ్. మరి ఫ్రేజ్ ఎదురా చెయ్యి భాగం అంటే టు గో టు సింగపూర్ అనేది ఫ్రేజ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదమ్మా, బట్ చెప్తున్నా. టు గో టు ఎందుకైందండి, గో అనేది కూడా ఉంది కదా అక్కడ మరి అంటారు. గో అనేది ఫినిటివ్ వెర్బే, కానీ దాని ముందు ఏముంది, టు అనేటువంటి ప్రీపోజిషన్ ఉంది. ఎప్పుడైనా ఒక వెర్బ్ ముందు ప్రిపోజిషన్ వచ్చింది అంటే వెర్బ్లో టెన్స్ ఉండదు, చచ్చిపోయినట్టే, దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం. కాబట్టి ఇక్కడ గో అంటే మీరు అన్నట్టు కరెక్టే, టు గో అనేది కాబట్టి ఇది ఏమిటి, ఇన్ఫినిటివ్ అయింది. కాబట్టి ఇక్కడ టు గో టు సింగపూర్ అనేది ఆబ్జెక్టు, సింగపూర్ సబ్జెక్ట్ కాదు. ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉండొచ్చు, ఇవ్వనంత మాత్రం అనేది క్లాజ్ కాదు, ఫ్రేజ్ అనమాట. సో టు గో టు సింగపూర్ అనేది ఫ్రేజ్, విక్రమ్ ప్రిపేర్స్ అనేటువంటిది ఏమో క్లాజ్. మరి కింద అని చెప్పండి చూద్దాం, మీరు క్లాజ్ ఫ్రేజ్ చెప్పడం వచ్చేసింది కదా. ఇలా 4 సెంటెన్స్ తీసుకుంటే మీకే వస్తుందండి, ఏం లేదు, చాలా సింపుల్. సబ్జెక్టు ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉంటే క్లాజ్, ఒక క్లాజ్లో ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉంటాయి ఒకటే, కానీ ఇన్ఫినిటివ్ వెర్బ్ ఎన్నైనా ఉండొచ్చు. సబ్జెక్టు వెర్బ్ లేకపోతే అంటే ఫినిటివ్ వెర్బ్ లేకపోతే అది ఫ్రేజ్, అసలు దానిలో ఫినిటివ్ వెర్బ్ ఉండకూడదు, కానీ ఇన్ఫినిటివ్ వెర్బ్ ఉండొచ్చు, ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు. క్లాజ్ ఏమో పూర్తి మీనింగ్ ఇచ్చి పడేస్తుంది. అంటే ఏంటంటే తల ఉందనుకో, మాట్లాడచ్చు, చూడొచ్చు, వినొచ్చు, అన్నీ చేయొచ్చు. కానీ చెయ్యి ఏంటి, కేవలం తినడానికో లేకపోతే ఏమన్నా కొట్టడానికో ఏమన్నా రాయడానికో ఉపయోగపడుతుంది తప్ప అది పూర్తిగా మనకి ఉపయోగపడదు. అంటే నోరు ఎలా అయితే, కళ్ళు ఎలా అయితే తలకు ఉపయోగం, అట్లా ఇక్కడ కూడా ఏంటంటే పూర్తి మీనింగ్ ఇచ్చేస్తుంది క్లాజ్ అంటే. ఇప్పుడు ఇక్కడ చూడండి, జాను ఈజ్ బ్రింగింగ్ వెజిటబుల్స్ అన్నాం, పూర్తి అర్థం వచ్చిందిగా. జాను వెజిటబుల్ తీసుకొస్తుంది మార్కెట్ నుంచే, పాయకపురం, పాకాల నుంచే, పకోడి స్టాల్ నుంచి, చెప్పకపోయినా పర్లా. కాబట్టి ఇక్కడ ఏంటి, జాను ఈజ్ బ్రింగింగ్ వెజిటబుల్ పూర్తి అర్థం. అలా కాకుండా అది వదిలేసేసి ఫ్రమ్ సూపర్ మార్కెట్ అన్నాం అనుకోండి, పూర్తి అర్థం వస్తుందా? ఫ్రమ్ సూపర్ మార్కెట్ అనేది కొంత అర్థం వస్తుంది. ఓకే, తర్వాత చూడండి, విక్రమ్ ప్రిపేర్స్ టు గో టు సింగపూర్. విక్రమ్ ప్రిపేర్స్, విక్రమ్ గారు తయారవుతున్నారు, సిద్ధపడుతున్నారు, వచ్చేసింది పూర్తి మీనింగ్. టు గో టు సింగపూర్, సింగపూర్ వెళ్ళడానికి, ఏంటి వెళ్ళడానికి, పూర్తి అర్థం అట్లా. అట్లాగే వై హ్యావ్ లెర్న్డ్ గ్రామర్ ఫర్ రైటింగ్ ఎగ్జామ్స్ వెల్. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ లెర్న్డ్ గ్రామర్ ఫర్ రైటింగ్ ఎగ్జామ్స్ వెల్ అన్నాం. ఒక్కోసారి ఏం చేస్తాడు, ఫర్ రైటింగ్ ఎగ్జామ్స్ వెల్ వీ హ్యావ్ లెర్న్డ్ గ్రామర్ అని ఇస్తాడు, అంటే వెనకాల ఇస్తాడు. ఇది క్లాస్ భాగాన్ని తర్వాత ఇస్తాడు, ఫ్రేజ్ భాగాన్ని ముందు ఇస్తాడు. ముందా వెనక కాదు, ఒకటే చూడండి సెంటెన్స్లో ఎక్కడ ఉన్నది సబ్జెక్టు, సబ్జెక్ట్ ఉన్న భాగము మరియు ఫినిటివ్ వెర్బ్ ఉన్న భాగాన్ని మాత్రమే క్లాస్ అంటాము. ఇక్కడ చూడండి, వై అనేటువంటిదేమో సబ్జెక్టు, హ్యావ్ లెర్న్డ్ అంటే హ్యావ్ అనేదేమో ఫినిటివ్ వెర్బ్. ఓకే, ఇన్ఫినిటివ్ వెర్బ్ లెర్న్డ్ ఉంటే ఉండండి,
చెప్పాక ఇన్ఫినిటివ్ వెర్బ్ ఎన్నన్నా ఉండొచ్చు, క్లాజ్లో కానీ ఫేజ్లో కానీ ఉండొచ్చు, లేకపోవచ్చు కూడా. సో వీ హ్యావ్ లెర్న్డ్ గ్రామర్ అన్నాం. సో ఇదేమైంది, వీ హ్యావ్ లెర్న్డ్ గ్రామర్ మొత్తం కలిపి ఏమైంది, క్లాజ్ అయింది. ఇందులో ఆబ్జెక్ట్ కూడా ఉండొచ్చు. కానీ ఫర్ రైటింగ్ ఎగ్జామ్స్ వెల్ అన్నాం. ఇందులో ఎక్కడ కూడా సబ్జెక్టు లేదు, ఎగ్జామ్స్ అనేది ఆబ్జెక్టు మాత్రమే, అంటే కర్త లేదు. సో దీన్ని ఏమన్నా మనం ఫ్రేజ్ అన్నాం. ఇంకోసారి చూడండి, ఇందులో వెర్బ్ ఏమైనా ఉందేమో, పోనీ ఫినిడ్ వెర్బ్ ఉంటే నేను చెప్పింది తప్పు అవుతుంది అనమాట. వెర్బ్ ఉండొచ్చు కానీ ఫినిడ్ వెర్బ్ ఉండకూడదు ఫ్రేజ్లో. ఇక్కడ చూడండి, ఫర్ రైటింగ్ అన్నాం. రైటింగ్ అనేది ఎప్పుడు కూడా ఫినిడ్ వెర్బ్ కాదు. చెప్పాక ఒక వెర్బ్కి డన్ కానీ, ఒక వెర్బ్కి ఇంగ్ కానీ, లేదా ఒక వెర్బ్ ముందు ప్రిపోజిషన్ కానీ ఉంటే దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం, అంటే దాని అనంతం అయిపోతుంది, దాని టెన్స్ ఉండదు. సో ఆ లెక్కన పైన కూడా మనం టూ గో అన్నాం. టూ గో అంటే గోలో ఇంకేం లేదనమాట. టూ వచ్చేసింది కాబట్టి అది ప్లెయిన్ వెర్బ్ అయిపోతుంది, అంటే ఇన్ఫినిట్ అయిపోతుంది, అనంతం. పలానా టెన్స్ వెళ్ళుటకు ఎప్పుడు వెళ్ళుటకు చెప్పట్లా. అట్లా ఇక్కడ ఫర్ రైటింగ్ రాయట కొరకు, ఎప్పుడు రాయట కొరకు చెప్పట్లా. రైటింగ్లోనే ఇంగ్ ఉంది కాబట్టి అది ఇన్ఫినిటివ్ అయింది. ముందు ప్రిపోజిషన్ ఫర్ వచ్చినప్పుడు ఇంకా ఇన్ఫినిటివ్. కాబట్టి ఇన్ఫినిటివ్ భాగం ఉంది, దీనిలో సబ్జెక్ట్ లేదు. ఎగ్జామ్స్ అనేది ఆబ్జెక్ట్ మాత్రమే, కాబట్టి దీన్ని ఏమన్నా మనం ఫ్రేజ్ అన్నాం. కాబట్టి ఇది ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఏది, ఒక సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఏది అనేటువంటిది మనం గుర్తుపట్టడం నేర్చుకుంటే అది కూడా మనకు ఉపయోగపడుతుంది. కానీ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే మన స్పోకెన్ ఇంగ్లీష్ కానీ పెద్ద ఉపయోగపడే భాగం కాదు. కాబట్టి ఇంతవరకు మీరు నేర్చుకున్నారనుకోండి. ఇప్పుడు మనము క్లాజ్ అనేది నేర్చుకోవాలి. ఇంకా ఫ్రేజ్ నేర్చుకోవాలి, అయిపోయింది. ఫ్రేజ్ గురించి మర్చిపోండి. ఇంకా క్లాజ్ అనేది మాత్రం మనకి ఇప్పుడు నేర్చుకోబోయే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్లకి క్లాజ్ అనేది చాలా ఉపయోగం. కాబట్టి క్లాజ్ గురించి మనం తెలుసుకుందాం. రైట్, మనం ఇప్పుడు క్లాజ్ గురించి చాలా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఫ్రేజ్ అనేది మర్చిపోండి ఇక్కడతో, దాని గురించి అసలు ఏం మైండ్లో పెట్టుకోవద్దు. బట్ క్లాజ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి నేర్చుకున్నాం. ఇక్కడ క్లాజ్ గురించిన కొన్ని అనాలిసిస్ నేను ఇచ్చాను, అది నోట్ చేసుకోండి. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఏంటంటే, క్లాజ్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, సెంటెన్స్లో సబ్జెక్టు అంటే మోర్ దాన్ వన్ సబ్జెక్ట్స్ కూడా ఉండొచ్చు. సబ్జెక్టు ఫినిట్ వెర్బ్ ఉన్న భాగాన్ని క్లాజ్ అంటాము. ఫినిట్ వెర్బ్ ఉన్న భాగాన్ని, సబ్జెక్టు ఫినిట్ వెర్బ్ రెండూ ఉన్న భాగాన్ని మనం అన్నాం క్లాజ్ అన్నాం. ఇది ఫస్ట్ది. సబ్జెక్టు ఫినిట్ వెర్బ్ ఉన్న పార్ట్ని క్లాజ్ అంటాము. రెండోది, ఒక క్లాజ్లో ఒక ఫినిట్ వెర్బ్ మాత్రమే ఉంటుంది. ఇన్ఫినిట్ వెర్బ్ ఎన్నన్నా ఉండొచ్చు, బట్ ఒక క్లాజ్లో అంటే ఒక మనిషికి ఒక గుండె ఉంటుంది. వైన్స్ ధమనులు సిరలు ఎన్నన్నా ఉండొచ్చు. అట్లాగే ఒక క్లాజ్లో ఫినిట్ వెర్బ్ మాత్రం ఒకటే ఉంటుంది. అది బాగా రాసుకోండి. వన్ క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఫినిట్ వెర్బ్, వన్ ఫినిట్ వెర్బ్ ఈజ్ ఈక్వల్ టు వన్ క్లాజ్. ఇది రేపు సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ మనం నేర్చుకుంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకే, తర్వాత ఒక సెంటెన్స్లో ఎన్ని క్లాజులైనా ఉండొచ్చు, అంటే ఒక క్లాజు ఉండొచ్చు, ఒకటికి మించి కూడా ఉండొచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే మనం అనుకుంటాం సెంటెన్స్ అంటే ఏం చెప్పుకున్నాం, ఫుల్ స్టాప్ టు ఫుల్ స్టాప్ ఉన్న వాక్య భాగం మొత్తాన్ని సెంటెన్స్ అన్నాం. అంటే ఒక ఫుల్ స్టాప్ నుంచి నెక్స్ట్ ఫుల్ స్టాప్ దాకా, అంటే ఐ మీన్ క్వశ్చన్ మార్క్ అవ్వచ్చు, ఎక్స్క్లమేషన్ మార్క్ అవ్వచ్చు, కాలన్ అవ్వచ్చు, కింద చొక్క వచ్చేది ఏదైనా ఫుల్ స్టాప్ అంటాం. కాబట్టి ఒక వాక్యం ఫుల్ స్టాప్ నుంచి నెక్స్ట్ ఫుల్ స్టాప్ దాకా ఎంత పొడుగున్నా అది ఎంత ఉండొచ్చు, ఎంత పొడుగున్నా కూడా దాని ఏమన్నా మనం సెంటెన్స్ అన్నాం. ఇటువంటి సెంటెన్స్లో క్లాజెస్ ఎన్ని ఉండాలరా అంటే రిస్ట్రిక్షన్ లేదు, ఒకటే ఉండాలి, రెండు ఉండాలని లేదు. ఒక క్లాజులో ఒక ఫినిట్ వెర్బే ఉండాలని చెప్పాను తప్ప ఒక సెంటెన్స్లో క్లాజులు మాత్రం ఎన్నన్నా ఉండొచ్చు. ఇది నోట్ చేసుకోండి. సో ఫస్ట్ ఏం చెప్పాం, సెంటెన్స్లో సబ్జెక్టు ఫినిట్ వెర్బ్ ఉన్న భాగాన్ని లేక పార్ట్ని క్లాజ్ అంటాము. CLAUSE క్లాజ్, CLASS క్లాజ్ కాదు. రెండోది, ఒక క్లాజ్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫినిట్ వెర్బ్ మాత్రమే. అంటే ఒక క్లాజులో ఒక ఫినిట్ వెర్బే ఉంటుంది. అంటే ఒక ఫినిట్ వెర్బ్ ఉన్న భాగాన్ని మాత్రం ఒక క్లాజ్ అంటాం మనం. ఒక సెంటెన్స్లో ఎన్ని క్లాజులు ఉన్నాయరా అని ఎవరిని అడిగితే ఏం చేయాలి మనం? ఇప్పుడు ఫినిట్ వెర్బ్లు ఎన్ని ఉన్నాయో లెక్కేసుకోవాలా. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సెంటెన్స్ ఇచ్చి మీకు ఏమండి పేరా అంతా ఉండొచ్చు, ఫుల్ స్టాప్ లేకుండా కంటిన్యూగా కామాలు తెలిపోయింది అనుకోండి. ఎక్కడన్నా ఫుల్ స్టాప్ నుంచి ఫుల్ స్టాప్ వరకే సెంటెన్స్, మధ్యలో కామాలు రావచ్చు, సెమీకోలన్ రావచ్చు, ఇవన్నీ వస్తే ఏంటి సెంటెన్స్ పూర్తయినట్టు కాదు. కాబట్టి ఒక సెంటెన్స్ మీకు 4-5 లైన్లు ఇచ్చి పాడేసేసి ఏమండి ఇందులో ఎన్ని క్లాసులు ఉన్నాయండి అంటే మీరు ఏమాత్రం కంగారు పడక్కల. నేను చెప్తున్నా, ఏం చేస్తారు, ఆ సెంటెన్స్ ఎంత పొడుగున్నా ఎంత పొట్టిదైనా ఎన్ని ఫినిట్ వెర్బులు, అంటే ఫినిట్ వెర్బ్ అంటే ఎంతమంది చెప్పుకున్నాం, టెన్స్ చెప్పే వెర్బులు ఎన్ని ఉన్నాయో లెక్కేసుకోండి. ఆ సెంటెన్స్ మొత్తంలో ఒకే ఫినిట్ వెర్బ్ ఉందనుకోండి, ఆ సెంటెన్స్ ఎంత పొడుగున్నా ఒక క్లాజ్ అని అంటాం. ఆ సెంటెన్స్లో ఒక 20 కనిపించినాయండి, ఏది ఫినిట్ వెర్బులు 20 కనిపించినాయి అనుకోండి, అది ప్రెజెంట్ అవని, పాస్ట్ అవని, ఫ్యూచర్ అవని ఫినిట్ వెర్బ్ కనిపిస్తుంది అనుకోండి. ఓకే, షల్ గో, దాని తర్వాత హ్యాస్, లేకపోతే ఈజ్, గో, కమ్, కేమ్, టుక్ ఇలా కనిపించినాయి అనుకోండి. ఇలాంటి ఫినిట్ వెర్బ్లు ఒక సెంటెన్స్లో 20 కనిపిస్తే 20 క్లాజులు ఉన్నట్టు లెక్క, ఇంకంతే, వేరే లెక్కలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఒక సెంటెన్స్లో క్లాజులు ఎన్నైనా ఉండొచ్చండి, 1 నుంచి
ఎన్నైనా ఉండొచ్చు, ఎన్ నెంబర్ ఆఫ్ అనమాట, అన్లిమిటెడ్ ఎన్నైనా ఉండొచ్చు. కానీ ఎన్ని క్లాసులు నాకు తెలుసుకోవాలంటే మీరు ఏమీ తపస్సు చేయక్కలేదు, ఆ సెంటెన్స్ని అర్థం చేసుకోకలేదు, చివరిదా పోకల. ఒకటే సింపుల్ ఏంట్రా అంటే ఆ సెంటెన్స్లో ఎన్ని ఫినిట్ వెర్బులు, టెన్స్ చెప్పే వెర్బులు ఉన్నాయో లెక్క పెట్టుకోండి. పెద్ద సెంటెన్స్లో ఒకటే కూడా ఉండొచ్చు, అంతేగాని లెంగ్త్ని బట్టి 2-3 వస్తాయని చెప్పి రైలు పెట్లు ఏం కాదు, లింక్ వేయడానికి ఎన్నైనా ఉండొచ్చు. బట్ ఒక సెంటెన్స్లో మీరు చూసినట్టు ఫినిట్ వెర్బ్ ఒకటే ఉంటే ఒక క్లాస్ ఉన్నట్టు లెక్క, 2 ఫినిట్ వెర్బ్ ఉంటే 2 క్లాసులు ఉన్నట్టు, 5 ఫినిట్ వెర్బ్ ఉంటే 5 క్లాసు, ఎన్ని ఫినిట్ వెర్బ్ ఉంటే అన్ని క్లాసులు. ఎందుకంటే ఒక సెంటెన్స్లో ఎన్ని క్లాసులు ఉన్నా ఒక క్లాస్కి ఒక ఫినిట్ వెర్బే వస్తుంది. అయితే సెంటెన్స్కి ఎన్ని క్లాసులు అండి అంటే దీనికి లిమిట్ లేదు, 1 నుంచి 1 ఉండొచ్చు. ఒక సెంటెన్స్ అంటే ఒక క్లాసులోనే అయిపోవచ్చు, లేదు 10 క్లాసులు ఉండొచ్చు, 5 క్లాసులు ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఓకే ఎన్నన్నా సరే ఎన్ని క్లాసులు ఉంటాయి, ఇది తెలిసింది కదా. నెక్స్ట్ క్లాసెస్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్ ఇంపార్టెంట్ వైటల్ పాయింట్. దేర్ ఆర్ 2 కైండ్స్ ఆఫ్ క్లాసెస్. వాట్ ఆర్ దే? నెంబర్ 1 ఈజ్ ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ మెయిన్ క్లాజ్. మెయిన్ క్లాజ్ అంటే ముఖ్యమైనటువంటి వాక్య భాగం, మెయిన్ క్లాస్. దీన్నే ప్రిన్సిపాల్ క్లాస్ అనొచ్చు. ప్రిన్సిపాల్ అంటే మన స్కూల్లో ఉండే ప్రిన్సిపాల్ మాత్రమే కాదు, ప్రిన్సిపాల్ అంటే ముఖ్యమైన, ప్రముఖమైన అని అర్థం. సో ప్రిన్సిపాల్ క్లాస్ అంటాం, ముఖ్యమైనటువంటి క్లాసు, దీన్నే మెయిన్ క్లాస్ అంటాం. రెండోది ఏంట్రా అంటే సబార్డినేట్ క్లాస్. సబార్డినేట్ అంటే ఏంటి? ఆధారపడటం. నాకెంత 10 మంది సబార్డినేట్లు ఉన్నారండి అంటారు. సబార్డినేట్ అంటే ఏంటంటే ఆధారపడి, అంటే ఒకటి మీద ఆధారపడి పనిచేసేవాళ్ళని ఆ సబార్డినేట్స్ అంటాం. ఆఫీసులో వాడు చెప్తేనే వీళ్ళు ఆచరిస్తారు, కానీ సొంత నిర్ణయాలు తీసుకోలేరు అనమాట. వాడు ఉంటే వీళ్ళు చేస్తారు, వాడు సెలవు పెట్టండి వీళ్ళందరూ కూర్చుంటారు. కానీ అతనే అంటాం మెయిన్ క్లాస్, అతను ఒక్కడే పని చేసేస్తుంటాడు, ఎవరు వచ్చిన రాపోయినా సరే డిస్పాచ్ డిస్పాచ్ అని చేసేస్తాడు. అతనే అంటాం ఇన్ఛార్జ్ అంటే ఉంది సార్, అదే మెయిన్ క్లాస్ లేక ప్రిన్సిపల్ క్లాస్ అంటాం అనమాట. సో దేర్ ఆర్ 2 kinds of classes are there. One is మెయిన్ క్లాస్ ఆర్ ప్రిన్సిపల్ క్లాస్, నెంబర్ 2 is సబార్డినేట్ క్లాస్. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది ఏంట్రా అంటే మెయిన్ క్లాస్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి తెలుసుకునే ముందు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో ప్రపంచంలో ఎప్పుడు కూడా మెయిన్ క్లాసులే ఉంటాయి, అసలు సబార్డినేట్ క్లాసులు అనే క్వశ్చనే లేదండి. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను మళ్ళా చదువుతున్నా. అసలు ఇంగ్లీష్లో ఏ లాంగ్వేజ్లో కానీ మెయిన్ క్లాసులు మాత్రమే ఉంటాయి. అంటే మెయిన్ క్లాస్ అంటే ఏంటంటే తనంతట తను ఇందాక చెప్పానే ఇన్ఛార్జ్ అనేవాడు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా తనే, ఒక ప్యూన్ రాలా తనే మంచిలు పెట్టుకెళ్ళగలడు, ఒక ఆఫీసర్ రాలా తనే ఫైల్స్ పెట్టుకెళ్ళి ఇవ్వగలడు, ఒక డీడీపీ ఆపరేటర్ రాలా తనే టైప్ చేసుకోగలడు, ఒక డిస్పాచ్ కాగలడు తనే పోస్ట్ చేసుకోగలడు. ఇవన్నీ చేస్తే ఇండివిజువల్ తనంతా తనే చేసి ఎవరి మీద ఆధారపడకుండా తన పని తనే చేసుకునేవాడిని మనం ఏమన్నాం మెయిన్ క్లాస్ అంటే ఇన్ఛార్జ్ అంటాం. అయితే పై వాళ్ళు లేకుండా వీడు టైప్ చేయలేడు, ఓకే కింద వాళ్ళు లేకుండా వీడు డిస్పాచ్ చేయడానికి వీడి చేత కాదు, ఇలా ఆధారపడి పనిచేసే వాళ్ళం సబార్డినేట్స్ అంటాం కదా. అలాగే సెంటెన్స్లో కూడా వాక్యాల్లో 2 రకాలు ఉన్నాయి. ఏది? మెయిన్ క్లాసు, సబార్డినేట్ క్లాసు. మెయిన్ క్లాసు లేక ప్రిన్సిపల్ క్లాస్ అంటే ఏంటంటే వేరే క్లాసు మీద డిపెండ్ అవ్వకుండా తనంతట తనే పూర్తి అర్థాన్ని ఇచ్చేసేటువంటి క్లాస్ని మనం ఏమన్నాము మెయిన్ క్లాస్ అన్నాం. తనంతట తనే పూర్తి అర్థం ఇచ్చేస్తుంది, వేరే క్లాస్ అవసరం ఇది అర్థం రావడానికి. సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి? తను సగం అర్థాన్ని ఇస్తూ పూర్తి అర్థం కనుక రావాలంటే వేరే క్లాస్ మీద ఆధారపడాలి. వేరే క్లాస్ మీద ఆధారపడి అది ఉంటే తప్ప తను పూర్తి అర్థం ఇవ్వలేనటువంటి వాక్య భాగాన్ని మనం క్లాస్నే సబార్డినేట్ క్లాస్ అన్నాము. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మెయిన్ క్లాస్ అనగా సెంటెన్స్లో ఏ క్లాస్ అయితే వేరే క్లాస్ మీద మీనింగ్ కోసం డిపెండ్ అవ్వకుండా తనంతటనే పూర్తి మీనింగ్ని ఇచ్చేస్తుందో దాన్ని మెయిన్ క్లాస్ అంటాం. అలా కాకుండా తను మీనింగ్ని ఇవ్వడం కోసం తనంతట తను పూర్తి మీనింగ్ ఇవ్వలేక కంప్లీట్ చేయలేక అంటే ఏంటి కొంతవరకు వర్క్ చేసి మనం ఏం చేస్తాం డిస్పాచ్ కలకి ఇస్తాం, వాడు ఉంటేనే వాడు పోస్ట్ అవుతుంది, లేకపోతే అది అయిపోతుంది మనోడు దాకా వీడేం చేయడు చేసి ఇచ్చేస్తాడు అక్కడ అంతే. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే సెంటెన్స్లో తను కొంత అర్థాన్ని ఇస్తూ పూర్తి అర్థం కంప్లీట్ చేయలేకపోతుంది. వేరే క్లాస్ ఉంటే మాత్రమే దాని మీద డిపెండ్ అయ్యి అది అర్థాన్ని పూర్తి చేయడం కోసం ఆ క్లాస్ మీద ఆధారపడితే అట్లా ఆధారపడిన క్లాసులనే మనం సబార్డినేట్ క్లాస్ అన్నాము. అయితే ఇంగ్లీష్లో ఎప్పుడు కూడా మెయిన్ క్లాసులే ఉంటాయి కానీ సబార్డినేట్ క్లాసులు అసలు ఉండవు. మరి సబార్డినేట్ క్లాస్ ఎలా వచ్చింది, అసలు సబార్డినేట్ క్లాస్ అంటే ఏంటి, అది ఎలా పుట్టింది అనేటువంటిది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం నేర్చుకుందాం. ఓకే, ఎవరు కూడా క్లాసులు మిస్ కావద్దు, ఇక్కడ నుంచి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ కొట్టండి. నా కష్టాన్ని గుర్తిస్తే ఇది అందరికీ రిలేట్ చేసి మన తెలుగు వాళ్ళలో మనవాడు మనకి ఇంగ్లీష్ ఇలా చెబుతున్నాడు అని గర్వంగా మనం చెప్పుకున్నాం. నాకు గర్వకారణం కాదు, మనకి గర్వకారణం, మనమంతా ఒకటి. కాబట్టి దీన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.